ఒక సినిమా కానీ ఎమోషన్స్, యాక్షన్, రివెంజ్ అన్ని కలిపి ఫుల్ ప్యాకేజ్. క్లైమాక్స్ చూసాక లిటరరీ గ్రూస్ బంప్స్ గ్యారంటీ. కానీ నిజంగా ఈ సినిమా వర్తా లేదా జస్ట్ హైపా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్ ఆన్సర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా ధురంధర్ ద రివెంజ్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా హైప్ క్రియేట్ అయింది. సో నిజంగా ఎలా ఉంది అనేది కంప్లీట్ గా బ్రేక్ చేద్దాం. స్టోరీ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం. స్టోరీ బేసిక్ గా రివెంజ్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. హీరో లైఫ్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అది తన లైఫ్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. అప్పటి నుంచి హీరో ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. క్లామ్ గా ఉన్న వాటికి ఫుల్ అగ్రెషన్ గా మారిపోతాడు. విలన్ తో తన జర్నీ స్టార్ట్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ గా రివెంజ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. సినిమాలో ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే సీన్స్ లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్ వచ్చేసరికి ఫుల్ గా హై ఫీల్ ఇస్తుంది. ఇప్పుడు హీరో పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, హీరో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే యాక్షన్ సీన్స్ లో ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. విలన్ రోల్ కూడా చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు. హీరో అండ్ విలన్ వర్సెస్ సీన్స్ మాత్రం ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. అదే సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అయింది. ప్రతి సీన్ ని ఎలివేట్ చేసి గూస్ బాంబ్ మూమెంట్స్ క్రియేట్ చేసింది. సినిమాటోగ్రఫీ గురించి అయితే చెప్పవసరం లేదు, చాలా స్టైలిష్ గా ఉంది. విజువల్స్ అయితే చాలా రిచ్ గా ఉన్నాయి. ఇప్పుడు సినిమాలో హైలైట్స్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మొత్తం క్లిప్ టు పిన్ మాట్లాడుకుందాం. మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్, హీరో పర్ఫార్మెన్స్. నెగిటివ్స్ వచ్చేసరికి కొంచెం సీన్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి, కానీ అసలు వాటిని పట్టించుకోవసరం లేదు. ఆ స్క్రీన్ ప్లేకి మనం ఎడిక్ట్ అయిపోతాం. చాలా ఇంట్రెస్ట్ గా ప్రెజెంట్ చేశారు, చాలా చాలా బాగుంది. ఆ నెగిటివ్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా మెయిన్లీ మాస్ అండ్ యాక్షన్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ సినిమా. మీరు యాక్టింగ్, రివెంజ్ స్టోరీస్ ఇష్టపడితే ఈ సినిమా డెఫినెట్ గా ట్రై చేయండి. మీరు ఈ సినిమా చూసారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మీ రేటింగ్ ఏంటో కూడా మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. నెక్స్ట్ టైం వీడియోలో కలుద్దాం. బాయ్.